వ్యవసాయం అంటేనే జూదంలా తయారైంది పరిస్థితి. ఎప్పుడు పరిస్థితులు అనుకూలించి మంచి రాబడినిస్తాయో, ఎప్పుడు హఠాత్తుగా దిగజారి నష్టాలను మూటకట్టుకోవాల్సి వస్తుందో తెలియని పరిస్థితి నేటి రైతాంగానిది. అలాంటి పరిస్థితి ఇప్పుడు గుంటూరు జిల్లా వరి రైతులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో కష్టనష్టాలను తట్టుకుని నిలబడి మరో 15 నుండి 20 రోజుల్లో కోతకు రాబోయే వరి పొలాలు సుడిదోమ, కంకినల్లి బారిన పడ్డాయి. వీటిని అరికట్టాలంటే తక్షణమే రసాయనిక మందులతో నివారణ చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు గుంటూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటలక్ష్మి. వరి పంట చూసుకున్నట్లయితే ఇంకా కోతలకి 15 నుంచి 20 రోజుల దశలో ఉంది. ఈ దశలో ఉన్నప్పుడు మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఈ కంకినల్లి ఒకటి మనకి బాగా కనిపిస్తుంది. ఈ కంకినల్లి మనకి ఎట్లాంటి వాతావరణంలో వస్తుందంటే, బాగా ఎక్కువ టెంపరేచర్స్ పెరిగి అంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండి అంటే హ్యూమిడ్ వెదర్ ఉన్నప్పుడు మనకు వస్తుంది అనమాట. సో ఈ కంకినల్లి వచ్చినప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో మనకి గింజల మీద చిన్న చిన్న నల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీన్ని సివియర్ స్టేజ్లో వచ్చేసరికి తాలుగింజలు, తప్పగింజలు ఏర్పడతాయి అనమాట. ఆ విధంగా మనకి దిగుబడిలో నష్టాన్ని కలుగజేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఆకుల మీద కూడా మనకి ఎల్లోయిష్ స్పాట్స్ అంటే కొంచెం పసుపు రంగులో ఉన్నటువంటి మచ్చలు, చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. అవి తర్వాత పసుపు రంగులో నుంచి బ్రౌన్ స్టేజ్కి వచ్చేసి మనకి ఎండినట్టుగా కనిపిస్తాయి అనమాట. ఈ కంకినల్లిని మనం కంట్రోల్ చేసుకోవాలంటే స్పైరోమెసిఫెన్ అనే మందు ఉంది మనకి, 200 ml per acre. ఇది వాడుకోవాలి. లేదా ఒమైట్ అనే మందు ఉంది, అంటే అది ప్రొపార్గైట్ మందు. సో ఈ ఒమైట్ మనకి 400 ml per acre వేసుకోవాలి. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే సుడిదోమ. ఆ దోమ వచ్చిన దగ్గరల్లో మనకి ప్యాచెస్గా ఎండిపోతుంది అనమాట, బ్రౌన్ కలర్గా మాడిపోతుంది. అంటే ఆకులు ఎప్పుడైతే మనకి మాడిపోయి బ్రౌన్ కలర్లోకి మాడిపోయి కంకులు వడబడి కనిపిస్తాయో అది మనకి సుడిదోమ వచ్చినట్లుగా లక్షణం మనం గమనించుకోవాలి. ఈ సుడిదోమ ఎట్లాంటి పరిస్థితులు వస్తుందంటే, ఎక్కువ నీరు నిలబెట్టినా వస్తుంది, అలాగే గాలాడకపోయినా అంటే ఒత్తుగా మనం మొక్కలు పెట్టినప్పుడు ఈ సుడిదోమ ఎక్కువగా వస్తుందండి. మనకి నత్రజని ఎరువులు ఎక్కువ మోతాదులో వేసుకోవటము, అలాగే ఉక్కపోత వాతావరణం ఉన్నప్పుడు మనకి ఇవి బాగా వస్తూ ఉంటాయి. ఈ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మనకి సుడిదోమ వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా నీరు ఎక్కువ నిలబెట్టకుండా తీసేసుకోవాలి. అలాగే ఒత్తుగా వేసుకోకూడదు పైరు. ఇంకా 20 రోజులు పంట కోస్తాం కాబట్టి నీటిని తీసేసుకోవాలి ఇప్పుడు, లేదంటే మనకి గింజ గట్టి పడదు, అలాగే క్వాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ స్టేజ్లో మనం పొలంలో ఉన్నటువంటి నీరు తీసేయాలి. తద్వారా మనకి గింజ గట్టిపడి నాణ్యత బాగుంటుంది. మరి ఈ దోమ నివారణకు వచ్చేసరికి మనకి ఎస్ఫేట్ వాడుకోవచ్చు 300 గ్రాములు ఎకరానికి. అలాగే ఆక్టారా థైమిథాక్సామ్ అని అది 40 గ్రాములు వేసుకోవాలి ఎకరానికి. లేదా ఫిప్రోనిల్ మందు రీజెంట్ అనే పేరుతో దొరుకుతుంది, 400 ml per ఎకరానికి వేసుకోవచ్చు. వీటిలో ఏదైనా కానీ మార్చి మనం కొట్టుకున్నట్లయితే కనుక మనకి సుడిదోమ కూడా నివారణ చేసుకోవచ్చు.